అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం. ఫైట్ ముందుగా ఏపీ మద్యం కుంభకోణంపై ఫోకస్ చేద్దాం. ఈ కేసులో A4 గా ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి రిమాండ్ విధించింది విజయవాడ ఏసీబీ కోర్టు. ఆగస్టు 1 దాకా రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాల నేపథ్యంలో మిథున్ రెడ్డిని పోలీసులు రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించబోతున్నారు. మిథున్ రెడ్డిని నిన్న అరెస్ట్ చేసిన సిట్ అధికారులు ఈ మధ్యాహ్నం విజయవాడ కోర్టు ముందు హాజరుపరిచారు. సిట్ తరఫున న్యాయవాది కోటేశ్వరరావు, మిథున్ రెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది నాగార్జున రెడ్డిలు వాదనలు వినిపించారు. ఇరువైపున వాదనలు విన్న న్యాయస్థానం ఆగస్టు 1 వరకు రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు మిథున్ రెడ్డి రిమాండ్ రిపోర్టులో సిట్ అధికారులు కీలక విషయాలు వెల్లడించారు. వైసీపీ ప్రభుత్వంలో మద్యం పాలసీ రూపకల్పన నుంచి అమలు వరకు మిథున్ రెడ్డి పాత్ర ఉందని, డిస్టిల్లరీల నుంచి ఆయన ముడుపులు సేకరించారని పోలీసులు తెలిపారు. లిక్కర్ స్కామ్తో మిథున్ రెడ్డి అండ్ కో టీం ప్రభుత్వం ఖజానాకి 3,500 కోట్ల నష్టం చేశారని, ఈ కేసులో కుట్రను ఛేదించేందుకు భవిష్యత్తులో కూడా దర్యాప్తు అవసరమని అన్నారు. లిక్కర్ కేసులో అంతిమ లబ్ధిదారులెవరో తేలాల్సి ఉందని, దీనికోసం మిథున్ రెడ్డి కస్టోడియల్ విచారణ అవసరమని రిమాండ్ రిపోర్టులో పోలీసులు తెలిపారు. కరెస్పాండెంట్ వసంత్తో మాట్లాడదాం. లైవ్లో అందుబాటులో ఉన్నారు. వసంత్, ఇంకా రిమాండ్ రిపోర్ట్లో ఇంకెలాంటి ప్రధాన అంశాలు ఉన్నాయి? లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి అంశంలో చాలా కీలక అంశాలను ప్రస్తావించింది సిట్. ప్రధానంగా మిథున్ రెడ్డికి సంబంధించి ఇప్పటికే రిమాండ్ విధించినటువంటి నేపథ్యంలో లిక్కర్ పాలసీ రూపకల్పన నుంచి వాటికి సంబంధించి ఇంప్లిమెంట్ అయ్యే వరకు కూడా కర్మ క్రియ అంతా కూడా మిథున్ రెడ్డి అని ప్రధానంగా సిట్ తన రిమాండ్ రిపోర్ట్లో అయితే పేర్కొంది. ప్రధానంగా 2019 నుంచి 2024 వరకు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నంతకాలం కూడా లిక్కర్ ద్వారా వచ్చినటువంటి ఆదాయాన్ని కమిషన్ల రూపంలో తీసుకునే ప్రయత్నం చేశారు. డిస్టిలరీల ద్వారా ఆర్డర్స్ ఏవైతే తీసుకుంటూ ఉన్నారో వాటిలో కమిషన్లు తీసుకున్నారు. ముఖ్యంగా A1గా ఉన్నటువంటి రాజకేశ్ రెడ్డితో పాటుగా A2గా ఉన్నటువంటి ఇటు సత్యప్రసాద్, A3గా ఉన్నటువంటి వాసుదేవ్ రెడ్డి, A4 మిథున్ రెడ్డి, A5 విజయసాయి రెడ్డి, వీరంతా కూడా నిత్యం సమావేశాలు అయ్యారు. గతంలో పాలసీ రూపకల్పన జరగడానికి ప్రధాన ఉద్దేశం కానీ బ్రాండ్స్కి సంబంధించి మార్కెట్లోకి రాకుండా వాటిని అడ్డుకోవడం కానీ, కొన్ని స్పెసిఫైడ్ బ్రాండ్స్ మాత్రమే మార్కెట్లోకి ఇంప్లిమెంట్ చేయడంలో కానీ, లేదా వచ్చినటువంటి నగదు మొత్తాన్ని కొల్లగొట్టి హవాలా రూపంలో అలాగే మనీ లాండరింగ్ ద్వారా రూటింగ్ చేయడంలో కానీ, షెల్ కంపెనీలను ఏర్పాటు చేసి వాటి ద్వారా సొంత ఖాతాల్లోకి నగదు మళ్లించడంలో కానీ, ఇట్లా అనేక మార్గాల్లో లిక్కర్ ద్వారా కమిషన్లు ఏవైతే ఉన్నాయో వాటిని మొత్తాన్ని కూడా మిథున్ రెడ్డి కనుసన్నలోనే జరిగాయంటూ కూడా సిట్ తన రిమాండ్ రిపోర్ట్లో అయితే పేర్కొంది. లిక్కర్ ద్వారా గత 5 ఏళ్లలో దాదాపు 3,500 కోట్ల రూపాయలను దారి మళ్లించే ప్రయత్నం చేశారు. ఈ మొత్తం వ్యవహారంలో మిథున్ రెడ్డికి సంబంధించినటువంటి ప్రమేయం ఉంది కాబట్టి రిమాండ్కి ఇవ్వాలంటూ కూడా కోరుతున్నారు. అవసరమైతే ఈ కేసులో మరికొంతమందిని విచారించవలసి ఉంటుంది. ఇప్పటికే ఇచ్చినటువంటి దాదాపు 220 మందికి పైగా సాక్షులు ఎవరైతే ఉన్నారో వారందరినీ విచారించాము. ఇందులో మిథున్ రెడ్డికి సంబంధించిన పాత్ర చాలా కీలకంగా ఉంది. రాజకేశ్ రెడ్డితో పాటుగా మిగిలినటువంటి నిందితులంతా కూడా నిత్యం సమావేశం అవుతున్నారు. ప్రత్యేకించి ఒక చైన్ లింక్ నెట్వర్కింగ్ సిస్టమ్ని ఏర్పాటు చేశారు. తద్వారా ఎప్పటికప్పుడు అమ్మకాలు, కొనుగోలు, ఆర్డర్స్కి సంబంధించినటువంటి ప్రతి వ్యవహారాన్ని కూడా మానిటర్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ బెవరేజ్ కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా నిత్యం ఆర్డర్స్కి సంబంధించినటువంటి వ్యవహారాన్ని ప్రైవేటు వ్యక్తుల ద్వారా మానిటర్ చేయడంతో పాటుగా రాజకేశ్ రెడ్డి ప్రత్యేకించి ఒక సిస్టమ్ని ఏర్పాటు చేశారు. వసూలుకు సంబంధించి కావచ్చు, వాటిని మానిటరింగ్కి సంబంధించి కావచ్చు, వచ్చినటువంటి నగదు మొత్తాన్ని తరలించేటటువంటి అంశంలో కావచ్చు, మొత్తం వ్యవహారాన్ని చక్కబెట్టడానికి ప్రత్యేకించి కొంతమందిని నియమించుకున్నారు. వారందరూ కూడా ప్రస్తుతం పరారయ్యారు. వారికి సంబంధించిన పాత్ర కూడా త్వరలో విచారించవలసి ఉంటుంది. కాబట్టి ప్రిలిమినరీ ఛార్జ్షీట్ కూడా ఈ అన్ని అంశాలను పొందుపరిచాము. మొత్తం మిథున్ రెడ్డికి సంబంధించి గతంలో 7కు పైగా కేసులు ఉన్నాయి. గతంలో ఆయన రిమాండ్ ఖైదీగా కూడా జైలుకు వెళ్ళి వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఈ కేసులో మిథున్ రెడ్డి పాత్రను మరింత లోతుగా దర్యాప్తు చేయవలసి ఉంటుంది. ఖచ్చితంగా ఈ కేసులో మిథున్ రెడ్డి రిమాండ్కి ఇవ్వాలంటూ కూడా కోరారు. ప్రస్తుతం మిథున్ రెడ్డిని ఆగస్టు 1వ తేదీ వరకు రిమాండ్ ఇచ్చారు. మరికొద్దిసేపట్లో రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించబోతూ ఉన్నారు. అయితే మిథున్ రెడ్డికి సంబంధించినటువంటి అంశంలో న్యాయవాదులు ఎక్కడో కూడా రిమాండ్కి సంబంధించి అభ్యంతరం అయితే చెప్పలేదు. తాము రిమాండ్కు ఎటువంటి అభ్యంతరం తెలపడం లేదు. ఖచ్చితంగా కాకపోతే ఆయనకున్నటువంటి కొన్ని హెల్త్ గ్రౌండ్స్ రిస్క్గా ప్రత్యేకించి ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందించడానికి కొంత అనుమతి ఇవ్వాలంటూ కూడా కోరారు. ప్రస్తుతం ఆయన్ను మరికొద్ది సేపట్లోనే రాజమండ్రి సెంట్రల్ జైలుకి అయితే తరలించబోతూ ఉన్నారు. రైట్ వసంత్. అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం.